హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు రవిశంకర్. ఈ వీడియోలో మీరు చూడబోయే టాపిక్ ఏంటంటే వాట్ ఈస్ మెయింటెనెన్స్ అండ్ టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్. ఇండస్ట్రీస్లో ముఖ్యంగా ఉన్న ఒక డిపార్ట్మెంట్ ఇది. ఓకే, అంతకుముందు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. ఓకే, టాపిక్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మెయింటెనెన్స్ ఇప్పుడు కంపెనీ తీసుకున్నారంటే ఆ కంపెనీలో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ ప్రొడక్షన్, క్వాలిటీ, హెచ్ఆర్, ఫైనాన్స్, అలాగే పర్చేస్, అలాగే సేఫ్టీ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, తర్వాత స్టోర్స్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాగే ఒక మెయింటెనెన్స్ అనేది కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. ఈ మెయింటెనెన్స్ అనేది కంపెనీలో ఒక హార్ట్ లాంటిది మనకి. ఎందుకంటే మెయింటెనెన్స్ లేకుండా ఏ మిషన్స్ అనేది నడవు. ఎందుకంటే మిషన్స్ అనేది కంటిన్యూస్గా రన్నింగ్లో ఉండేవి. దాంట్లో అరుగుదల అనేది ఉంటుంది. అంటే మిషన్ రన్నింగ్ అవుతూ కొద్దికి దాని లైఫ్ టైం అనేది తగ్గిపోతూ వస్తుంది. ఓకే, ఇప్పుడు క్యాండిల్ తీసుకోండి. ఆ క్యాండిల్ని మీరు దాని పని ఏంటి, మనం వెలిగించామంటే వెలుగుతూ ఉంటుంది. ఆ క్యాండిల్ మీరు మామూలుగా ఏం గాలి ఎక్కడ లేకుండా ఒకసారి వెలిగిస్తే చాలాసేపు వెలుగుతూ ఉంటుంది. అదే కొంత గాలి కనుక వీస్తుందంటే దాని మంట అనేది ఏంటంటే కొంచెం అటు ఇటు ఆడినప్పుడు క్యాండిల్ తొందరగా కరిగిపోతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి, గాలి రాకుండా చూసుకుంటాం చూసారా, దాన్నే. అలాంటిదే ఒక మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు బేసిక్గానే మీరు బైక్స్లో మీరు కొన్నప్పుడు మీకు ఇస్తారు, ఒక బుక్ ఇస్తారు. దాంట్లో ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్, థర్డ్ సర్వీస్ అని ఇస్తారు చూసారా. అవన్నీ ఏంటంటే బండిని మనం జాగ్రత్తగా చూడటానికి కోసం. ప్రతి ఒక్క కాంపోనెంట్కి ఒక లైఫ్ అనేది ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క మిషన్కి ఒక లైఫ్ అనేది ఉంటుంది. ఆ లైఫ్ని మనం ఏం చేస్తున్నామంటే కొంచెం ఇంక్రీజ్ చేయగలుగుతాం. కానీ ఆ లైఫ్ కంటే ముందే దాన్ని బ్రేక్ అవ్వకుండా చూసుకునేది, ఫెయిలియర్ అవ్వకుండా చూసుకునేదే ఈ మెయింటెనెన్స్ యాక్టివిటీ. ఓకే, ఒక మెయింటెనెన్స్ వాట్ ఈస్ మెయింటెనెన్స్ అడిగితే, మెయింటెనెన్స్ ఈస్ ఏ యాక్టివిటీ విచ్ వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ ద ఎనీ కాంపోనెంట్ ఆర్ ఎనీ అసెట్ టు ఇంక్రీజ్ ద లైఫ్ ఆఫ్ ద కాంపోనెంట్స్. అప్పుడు చాలా రకాలుగా చెప్పుకోవచ్చు దాన్ని. ఓకే, ఒక బేసిక్గా ఓకే చూపిస్తాను మీకు. నార్మల్గా ఒక కాంపోనెంట్ ఏంటంటే, ఏ కాంపోనెంట్ అయినా సరే, ఒక టైర్ తీసుకున్నాను అనుకోండి. ఆ టైర్ ఏంటి, నడుస్తుంది అరిగిపోయింది. ఒకప్పుడుకి వచ్చేప్పటికి చినిగిపోవటమో పంచర్ అయిపోవటమో జరిగిపోతుంది. ఇది ఒక బేసిక్ థింగ్. కానీ మనం ఈ మెయింటెనెన్స్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే, దీన్ని లైఫ్ని కొంచెం ఇలా ఇంక్రీజ్ చేస్తాం. ఇక్కడ మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్నా, ఇక్కడికి వస్తుంది. కొంచెం మళ్ళీ మెయింటెనెన్స్ చేసుకుంటే ఇలా వస్తుంది, కొంచెం మెయింటెనెన్స్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇలా దీన్ని లైఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనం హ్యూమన్ లైఫే తీసుకోండి. హ్యూమన్ లైఫ్ నార్మల్గా 100 years అంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో 60-65 ఇస్ మ్యాక్సిమం అవుతుంది చాలామందికి. ఎవరో కొంతమంది బాగా హెల్తీ అయిన ఫుడ్స్, హెల్తీ అయిన ఎక్సర్సైజులు ఇవి చేయడం వల్ల ఆ హెల్తీ అయిన ఎక్సర్సైజ్, ఫుడ్స్ అనేది ఏంటంటే మెయింటెనెన్స్. మనం దానికి కావాల్సిన ఫుడ్, కావాల్సిన ఎక్సర్సైజెస్ ఎన్ని ఇవ్వటం వల్ల ఏమవుతుంది, మన లైఫ్ పెరుగుతుంది అనమాట. నార్మల్గా 60 అంటే ఇక్కడ మేబీ 80 వరకు వెళ్ళచ్చు. ఇదే మనం చేయబోయే విషయం. ఏదైనా ఒక మిషన్స్కి కానీ, ఏదైనా ఒక కాంపోనెంట్స్కి కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది ఒక TPM కాన్సెప్ట్, టోటల్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ అంటారు. ఒక మిషన్ కనుక ఫుల్ ప్రొడక్టివిటీ రావాలంటే దానికి మెయింటెనెన్స్ కూడా చాలా అవసరం. ఈ TPMలో ఒక 8 pillars ఉంటాయి. ఆ 8 pillars టోటల్ ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ అంటే దాంట్లో 8 pillars ఉంటాయి. 8 pillars ఒక పిల్లర్ ఏంటంటే ప్లాంట్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ ప్లాంట్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం. ఓకే, ఇప్పుడు నేను టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అనేది ఏంటో చెప్తాను మీకు. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్ ఏంటో చూద్దాం. ఓకే, మెయింటెనెన్స్ ఇప్పుడు ఎవరన్నా మిమ్మల్ని టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అడిగితే మీరు ఎలా చెప్తారు? ప్రివెంటివ్ మెయింటెనెన్స్, షట్-డౌన్ మెయింటెనెన్స్, బ్రేక్-డౌన్ మెయింటెనెన్స్, ఏదో చెప్పుకుంటూ వస్తారు కదా. బట్ దాన్ని చెప్పే విధం కూడా ఒక డిఫరెంట్గా మీరు ఒక టెక్నికల్ వేగా చెప్తే బాగుంటుంది అనమాట. ఎలా, ఇప్పుడు ఓకే దీనే మెయింటెనెన్స్ అర్థం. టైప్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అనేప్పటికీ, ఈ మెయింటెనెన్స్ అనేప్పటికీ 2 రకాలుగా చేస్తారు. ఒకటి ప్లాన్డ్, అది తీసుకుందాం. ఇది ప్లాన్డ్, ఇది అన్ప్లాన్డ్. ఓకే, ఒకటి ప్లాన్డ్ మెయింటెనెన్స్ చేస్తాం, ఇంకోటి అన్ప్లాన్డ్ మెయింటెనెన్స్ చేస్తాం. ఓకే, ప్లాన్డ్ అనేపాటికి ఏంటి, మనం ప్లాన్ చేసేది అంటే ప్రివెన్షన్గా చేసేది. ముందుగానే ప్లాన్ చేస్తున్నాం, ఓకే ఇది పోకూడదు, ఇది బాగుండాలి. అదే ఆయిల్ మార్చడం, టైర్లు కరెక్ట్గా 10 kilometers, ఒక 1 year 2 years అవగానే కిలోమీటర్లు రీచ్ అవ్వగానే మన టైర్లు మార్చేయటం. ఓకే, ఇలా చేసేవన్నీ ఏంటంటే ప్లాన్ అంటారు. దీంట్లో మనకు వచ్చేది ఏంటంటే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది ఒకటి వస్తుంది. అలాగే ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అనేది ఒకటి వస్తుంది. ప్రివెంటివ్ మెయింటెనెన్స్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, ప్రివెంటివ్, ప్రిడిక్టివ్. ఓకే, ఈ ఒక్కొక్కటి నేను మెల్లగా చెప్తాను.
అన్ప్లాన్డ్ అనేపాటికి మనకి వచ్చేది అన్ప్లాన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక 2 వీలర్ నడుచుకుంటూ వెళ్తుంది, దానికి బాగానే మీరు ఆయిల్ మారుస్తున్నారు, గ్రీస్ పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. బట్ స్టిల్ వెళ్తూ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ చేసినా సరే స్టిల్ ఒక మేక్ ఉంది అక్కడ, మీ టైర్ గుచ్చుకుందంటే ఏమవుతుంది? పంచర్ అయిపోతుంది. అది మనకు తెలిసి వచ్చిందా? తెలియ వచ్చిందా? అలాంటివి దాన్ని బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటారు. దాన్నే బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అంటారు. మెయింటెనెన్స్లో 2 ఉంటాయి, ప్లాన్డ్, అన్ప్లాన్డ్. ఈ ప్లాన్డ్కి వచ్చేప్పటికి ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, అలాగే అన్ప్లాన్డ్కి వచ్చేప్పటికి బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్. ఓకే, ఇంతటితో అయిపోయిందంటే కాదు. దీనినే ఏం చేస్తారంటే ఇంకా సబ్ డివిజన్లుగా తీసుకుంటూ వస్తారు. ఎలా? ఇప్పుడు ప్రివెంటివ్, ప్రిడిక్టివ్ అంటున్నారు కదా, దీన్ని ఎలా చేస్తారంటే సమ్ షెడ్యూల్ మెయింటెనెన్స్ చేస్తారు. ఈ ప్రివెంటివ్ చేసేటప్పుడు షెడ్యూల్ చేస్తారు. ఓకే, ఎలా చేస్తారంటే షెడ్యూల్ టైప్ అంటారు, అలాగే టైం బేస్డ్ అంటారు. ఓకే, ఇవన్నీ. అలాగే ఈ ప్రిడిక్టివ్ని వచ్చేప్పటికి దీంట్లో కండిషన్ బేస్డ్ అంటారు, కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ అంటారు. ఓకే, ఫస్ట్ ఇవి చూసేద్దాం. ఓకే, ఈ ప్రివెంటివ్, ప్రిడిక్టివ్ అన్నీ ఏంటంటే షెడ్యూల్ చేస్తారు. ఎప్పుడు షెడ్యూల్ చేస్తారు? ప్రివెంటివ్ ఏంటంటే మామూలుగానే మ్యానుఫ్యాక్చర్ ఇస్తారనమాట. ఒక మిషన్ కొన్నారంటే ఆ మిషన్కి మ్యానుఫ్యాక్చర్ ఇలా టైంలో ఇలాంటి మెయింటెన్స్ చేయాలి, ఇలా 10 రోజులకు ఒకసారి ఒక చెక్ చేయాలి. సరే, ఒక డీజీ తీసుకోండి. డీజీలో ఏ చెక్, బి చెక్, సి చెక్ను ఉన్నాయి. ఈ చెక్స్లో ఫస్ట్ బేసిక్ లెవెల్స్, ఆయిల్ లెవెల్స్, గార్డ్ కండిషన్స్, ఫ్యాన్ కండిషన్స్, బేస్ బోల్డ్ లూస్నెస్, ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి. తర్వాత సేఫ్టీ చెక్స్, సేఫ్టీ పనిచేస్తున్నాయా లేవా, అవన్నీ బేసిక్స్. అలాగే ఒక 3 months తర్వాత ఒక రీప్లేస్మెంట్స్, ఆయిల్ ఫిల్టర్ రీప్లేస్మెంటు, ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్మెంటు, లేకపోతే ఫ్యూల్ ఫిల్టర్ రీప్లేస్మెంట్, ఇలాంటివి ఉంటాయి. అవన్నీ ఏంటంటే షెడ్యూల్ మెయింటెనెన్స్ వస్తాయి. ఈ షెడ్యూల్ అనేప్పటికీ డైలీ ఉంటాయి, వీక్లీ ఉంటాయి, మంత్లీ ఉంటాయి, ఇయర్లీ ఉంటాయి, హాఫ్ ఇయర్లీ ఉంటాయి. ఇట్లా షెడ్యూల్ మెయింటెనెన్స్. ఈ షెడ్యూల్ అనేప్పటికీ ప్రివెంటివ్కు వస్తాయి, ప్రిడిక్టివ్కు వస్తాయి అన్నమాట. ఓకే, ఈ ప్రివెంటివ్ చేసేటప్పుడు ఈ షెడ్యూల్ మెయింటెనెన్స్ కంపల్సరీ ఉంటుంది. షెడ్యూల్ చేస్తేనే ఈ ప్రివెంటివ్ వస్తాయి. అలాగే టైం బేస్డ్ మెయింటెనెన్స్. ఈ టైం బేస్డ్ మెయింటెనెన్స్ అంటే ఏం లేదు, గ్రీసింగ్, లూబ్రికేషన్స్ అన్నీ ఉంటాయి చూసారా. ఈ లూబ్రికేషన్ అన్నీ చెప్తారు. ఇన్ని వేల కిలోమీటర్లు నడిస్తే బండి ఆయిల్ రీప్లేస్మెంట్ చేయమంటారు. లేకపోతే టైం ఇస్తారు, 2 months, 3 months ఒక టైం ఇస్తారు. లేకపోతే హవర్స్ బేస్ ఇస్తారు. ఇట్లా ఒక 3000 hours మీరు ఆయిల్ మార్చేయాలి గేర్ బాక్సుల్లో, 2000 hours గ్రీస్ కొట్టాలి మోటార్స్లో అని ఒక టైమింగ్ షెడ్యూల్ ఇస్తారు మ్యానుఫ్యాక్చరర్. దాన్ని బట్టి మీరు చేసేదే ఇవన్నీ ఏంటంటే టైం బేస్డ్ మెయింటెనెన్స్ అంటారు. ఇవన్నీ సమ్ టైమ్స్ ఉంటే ఆ టైంకి మీరు దాన్ని మెయింటెనెన్స్ చేయాలి, తప్పదు. ఓకే, ఈ ప్రివెంటివ్ మెయింటెనెన్స్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్లో ఇలాగే షెడ్యూల్ మెయింటెనెన్స్ ఉంటాయి. అలాగే టైం బేస్డ్ మెయింటెనెన్స్ అంటే లూబ్రికేషన్స్ అన్నీ చేసేయని దాంట్లోనే వస్తాయి అన్నమాట, టైం బేస్లో. ఓకే, ఈ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? ఈ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అంటే మీరు ప్రిడిక్షన్ అంటే జాతకం చెప్తారు చూసారా, అంటే అవి చూసి, గ్రహాలు చూసి చెప్తారు, ఈ వెదర్ చూసి కొంతమంది చెప్తారు. అలాంటివి ఇవి. ఈ ప్రిడిక్టివ్ అనేప్పటి అంటే ఒక మిషను నడుస్తున్నప్పుడు దాంట్లో నుంచి మనకి వచ్చే సౌండ్స్, దాని నుంచి వచ్చే హీటు, ఇవన్నిటిని బట్టి మనకి ఈ మిషన్, ఈ లోపల ఉన్న కాంపోనెంట్స్ ఎంతవరకు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తున్నాయి, ఇవి మనం వాడచ్చా, రన్నింగ్ చేయొచ్చా, చేయకూడదు అనేది చేసేదే ఈ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అనమాట. ఓకే, ఈ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ వన్స్ మన ప్రిడిక్టివ్ అనేది ఏం లేదు, ఆయిల్ అనాలిసిస్, వైబ్రేషన్ అనాలిసిస్, థర్మోగ్రఫీ, అలాగే గ్యాస్ లీక్ డిటెక్షన్, అలాగే ఇన్సులేషన్ టెస్టింగ్, ఇవన్నీ ఏంటంటే ప్రిడిక్టివ్ కింద వస్తాయి అనమాట. ఈ ప్రిడిక్టివ్ కింద చేసేప్పుడు దీన్ని ఏమంటారంటే యాక్చువల్గా ప్రివెంటివ్ అనేపాటికి ఆఫ్లైన్ మెయింటెనెన్స్. ఆఫ్ చేసి, మిషన్ని ఆఫ్ చేసి మనం అన్నీ ఫీల్ అండ్ టచ్ చేస్తాం, లూస్గా ఉన్నాయో లేదో చూస్తాం, లీకేజ్ అవుతుందా లేదో చూస్తాం, తుడుస్తాం, లీకేజ్ అవుతుందా లేదో తుడుస్తాం. అలాగే కప్లింగ్స్ బాగున్నాయా లేదో చూస్తాం, దాంట్లో రబ్బర్ బుషెస్ బాగున్నాయని చూస్తాం, ఆ కప్లింగ్ కండిషన్ ఎలా ఉందని చూస్తాం, బేరింగ్స్ ఒకసారి ఎలా ఉందని చూస్తాం, కండిషన్ ఓపెన్ చేసి గ్రీస్ ఉందా లేదో చూస్తాం. ఇవన్నీ ఏంటంటే ప్రివెంటివ్లో వచ్చేస్తాయి. ప్రిడిక్టివ్ అనేప్పటికీ ఆన్లైన్ మెయింటెనెన్స్ అంటారు. రన్నింగ్ కండిషన్లో మనకు కనబడాయి, అంటే వైబ్రేషన్, రన్నింగ్లో ఉన్నప్పుడు టచ్ చేస్తే వైబ్రేట్ అయినది. అలాగే ఆయిల్ రన్నింగ్లో ఉన్నప్పుడే దాని ప్రాపర్టీ ఎంత ఉంది ఏంటని తెలిసింది, అవి తీసి మనం బయటికి శాంపుల్ పంపించాలి, విస్కాసిటీ టెస్ట్. అలాగే హీట్, టచ్ చేస్తే మనకి హీట్గా ఉంటుంది. సో ఎలక్ట్రికల్ ప్యానల్స్ అన్నీ ఉంటాయి, మనం లోపలికి వెళ్ళి చూడలేం, ఓపెన్ చేసి చూడలేం. అలాంటి టైంలో థర్మోగ్రఫీ చేస్తారు. థర్మోగ్రఫీ చేస్తుంటే ఏ టెర్మినల్ మనకి లూస్గా ఉందో ఆ టెర్మినల్లో హీట్ బాగా కనబడుతుంది, అలా థర్మోగ్రఫీ. అలాంటి టెస్టులు అన్నీ చేసేవి ఈ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ అనమాట. ఈ ప్రిడిక్టివ్ అనేది అప్పుడు వన్స్ మీరు ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ చేసిన తర్వాత మీకు ఈ కండిషన్ బేస్డ్ మానిటరింగ్ అంటారు, సిబి. కండిషన్ బేస్డ్ మానిటరింగ్ అనేప్పటికీ
ఒక టర్మినల్ లూజ్గా ఉంది, హీట్గా మీకు అనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? వెంటనే చేయగలరా? చేయలేరు. ఇప్పుడు ఏం చేయాలంటే ట్రై టు రన్. మనకి ఫ్రీ టైం దొరికేదాకా రన్ అవ్వాలి. అప్పుడు రన్ అయ్యేదాకా మనకు అది పోకుండా ఉండడానికి కోసం మీరు జాగ్రత్తలు చేసేదాన్ని కండిషన్ బేస్డ్ మానిటరింగ్ అంటారు, మెయింటెనెన్స్. ఓకే, అలాగే ఒక బేరింగ్ పోతుంది, అక్కడ మిషన్ మీరు ఆపలేరు. బట్ మీరేం చేస్తారు? ఇప్పటికి గ్రీస్ కొట్టి నడపండి, ఓకే నడుస్తుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హీట్ అయ్యి సౌండ్ వస్తుంది. బట్ టైమింగ్ ఎప్పుడు మిషన్ ఆపుతున్నారో ఆ టైంలో మీరు బేరింగ్ మార్చుతున్నారు చూసారా, దాన్ని ఈ కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్ అంటారు. దాన్ని కండిషన్ బేస్ చేసుకొని మీరు మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తారు. ఓకే, ఇదే ఈ ప్లాన్డ్ మెయింటెనెన్స్ కింద వచ్చే ఒక విషయాలు. దీని కింద వచ్చేప్పటికి అన్ప్లాన్డ్ మెయింటెనెన్స్. అన్ప్లాన్డ్ అనేప్పటికీ బ్రేక్ డౌన్స్ అంటే ఆల్రెడీ నేను చెప్పాను, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా జరగటం. అలా కనుక జరిగిందంటే దానికి మీరు చేసేది ఏంటంటే ఈ బ్రేక్ డౌన్కి కరెక్టివ్ అండ్ రియాక్టివ్. ఈ బ్రేక్ డౌన్లో మీరు చేయబోయేది ఏంటి? కరెక్టివ్ అండ్ రియాక్టివ్. కరెక్టివ్ మెయింటెనెన్స్ ఏంటి? వన్స్ బ్రేక్ డౌన్ అయిపోతే దాన్ని సరిచేసి ఆ మిషన్ని రన్ చేయడం. ఓకే, దాన్ని కరెక్టివ్స్ అంటారు. ఓకే, ఈ కరెక్టివ్ చేయడం దాంట్లో కూడా డిఫరెన్స్ ఉన్నాయి, దాన్ని రియాక్టివ్స్ అంటారు. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ నడుస్తుంది, ఆ ప్రొడక్షన్లో సడన్గా కన్వేయర్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ కన్వేయర్లో ఒక చిన్న మోటార్ ఫెయిల్ అయిపోయింది. ఆ కన్వేయర్ ఆగడం వల్ల దగ్గర 10 lakh రూపీస్, అంటే ఆ కన్వేయర్ కనుక 1 hour ఆగితే 10 lakh రూపీస్ లాస్. ఇప్పుడు ఒక మెయింటెనెన్స్ బ్రేక్ డౌన్ అవుతుంది, ఒక మెయింటెనెన్స్ పర్సన్ వెళ్తున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తున్నాడు అక్కడ మోటార్ ఫెయిల్ అని తెలిసిపోయింది. వెంటనే ఏం చేస్తున్నాడు? స్పేర్ మోటార్ టక్కున చేతిలో ఉంటే ఆ స్పేర్ మోటార్ని రీప్లేస్ చేస్తున్నాడు. రీప్లేస్ చేయడం వల్ల ఆ స్పేర్ మోటార్ ఏంటంటే దాన్ని రిపేర్ కూడా చేయొచ్చు. రిపేర్ చేస్తే 1 hour పడుతుంది, రీప్లేస్ చేస్తే 10 minutes పడుతుంది. ఇప్పుడు 1 hour నేను ఆ కన్వేయర్ని ఆపి దీన్ని రిపేర్ చేస్తే నాకు 10 lakhs లాస్. అదే ఈ మోటార్ని కనుక రీప్లేస్ చేస్తే నాకు ఓన్లీ 50,000 రూపీస్ లాస్. అప్పుడు ఏది కంపారిజన్? నాకు అప్పుడు మోటార్ మారడమే బెస్ట్. మోటార్ మార్చి 10 minutesలో ఇచ్చేసాను అనుకోండి, నాకు అక్కడ లాస్ తగ్గిపోతుంది, 10 lakhs లాస్ తగ్గిపోతుంది. అదే దాన్నే రియాక్టివ్ మెయింటెనెన్స్ అంటారు. ఓకే, వాట్ దే నీడ్. అప్పుడు ఆ టైంకి మనకి ఎలాంటి నీడ్ కావాలి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి. పార్ట్ రీప్లేస్మెంటా, లేకపోతే లేదు నాకు లాస్ తక్కువ, 50 minutes ఆగినా కూడా నాకేం ప్రాబ్లం లేదు, 1 hour ఆగినా కూడా ప్రాబ్లం లేదు, 50,000 వేస్ట్ చేయడం ఎందుకు అన్నప్పుడు మీరు ఆ మోటార్ని తీసి రిపేర్ చేసి మళ్ళీ బిగిస్తే మీకు అయిపోతుంది అనమాట. దాన్ని ఈ రియాక్టివ్ మెయింటెనెన్స్ అంటారు. ఓకే, బేసిక్గా ఒక మెయింటెనెన్స్ ఎక్కడన్నా మిమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతున్నారు అంటే మీరు ఈ రకంగానే చెప్పాలి. ఇదే టెక్నికల్గా మీరు చెప్పే విధం. దీంట్లో ఇంకా ఉంటాయి రిలయబిలిటీ సెంటర్డ్ మెయింటెనెన్స్ అని ఉన్నాయి, షట్ డౌన్ మెయింటెనెన్స్. అది కూడా షట్ డౌన్ మెయింటెనెన్స్ ఏంటంటే షెడ్యూల్ మెయింటెనెన్స్ కింద వచ్చేస్తాయి. ఈ షెడ్యూల్లో వచ్చేస్తాయి షట్డౌన్స్ అన్ని. ప్లాన్ అవి కూడా ఎప్పుడు షట్ డౌన్ చేస్తున్నామో చూసుకొని అప్పుడు ప్లాన్ చేసుకొని చేసేదే. అందుకని షట్ డౌన్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడలేదు. ఓకే, ఐ థింక్ మెయింటెనెన్స్ గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. మెయింటెనెన్స్ అనేది ఏంటంటే ఒక మిషన్ లైఫ్ని ఫెయిలియర్ కింద పోకుండా, బ్రేక్డౌన్స్ అవ్వకుండా దాన్ని మనం జాగ్రత్త చేయడమే మెయింటెనెన్స్ పని. ఓకే, ఐ థింక్ మీకు ఈ టాపిక్ చాలా అర్థమైంది అనుకుంటాను. అర్థమయ్యి ఉంటే కంపల్సరీ మీరు లైక్ చేసి షేర్ చేయండి, అలా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.